నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్‌నండి. ఈ మధ్య కాలంలో గత సంవత్సరంగా బరువు తగ్గడానికి రకరకాల ట్రీట్మెంట్స్‌లొచ్చాయి. వాటిల్లో ఇంజెక్షన్‌లున్నాయి, టాబ్లెట్లున్నాయి. ప్రధానంగా ఇంజెక్షన్‌లున్నాయి. వాటి గురించి చెప్పక్కర్లా. మీ అందరికీ మిగతా వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఇంజెక్షన్‌లు తీసుకుంటున్న వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనేవి చాలామందికి ఇంజెక్షన్‌తో పాటుగా చెప్పాల్సినటువంటి అవసరం ఇంజెక్షన్ రాసే వాళ్ళకి ఉంటుంది. సో, ప్రధానంగా ఇంజెక్షన్‌లు పనిచేసేదేంటి? ఆకలి తీసివేస్తుంది. సో, మీ శరీరం యొక్క ఫ్యాట్ ఏదైతే ఉందో శరీరమే కరిగించుకుంటుంది. తద్వారా బరువు తగ్గుతారు. మరి ఆకలి తీసివేస్తుంది గదా! అప్పుడు మరి అలవాటు ప్రకారం మీరు ఏది తింటారో వాటిల్లో రైస్ తీసివేసేయండి. కార్బ్స్ తీసివేసేయండి. ప్రోటీన్‌ని పెంచండి. ప్రోటీన్‌ని పెంచితే అప్పుడు బాడీకి ఏం చేస్తుందంటే ఫ్యాట్ కరగడానికి మీకు ఉపయుక్తంగా ఉంటుంది శరీరానికి బేసికల్లీ. సో, ప్రోటీన్ అంటే ఏమిటి? అన్నిటికంటే బాగా శరీరానికి ఉపయోగపడే మంచి ప్రోటీన్ అంటే వే ప్రోటీన్. ఇది న్యాచురల్ జీఎల్పీ అని చెప్పి చాలా స్టడీస్‌లో తెలుస్తోంది. వే ప్రోటీన్ అని ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. అది పాలల్లోంచి వచ్చింది. విరిగిపోయిన పాలల్లోంచి తీసింది. అది ఎంతో ముఖ్యమైనది. ఇది కాకపోతే నాన్ వెజిటేరియన్ తినగలిగిన వాళ్ళు గుడ్లు 5, 6 గుడ్లు తినొచ్చు. మాంసం తినవచ్చు. రెడ్ మీట్ తినకపోతే మంచిది మాంసం. వైట్ మీట్ అంటే చికెన్, ఫిష్ ఇవి. ఇకపోతే వెజిటేరియన్ తినేవాళ్ళు వాళ్ళ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఎలాగున్నాయి. వే ప్రోటీన్ గురించి ఎలాగో చెప్పాను. ఇకపోతే నల్ల శనగలు, తెల్ల శనగలు, మినువులు, పెసలు, రాజ్మా, పనీర్ ఇట్లాంటి వెజ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ అండి. సో, ఈ జీఎల్పీ-1 సెమాగ్లూటైడ్, మోంజారో ఈ ఇంజెక్షన్లు తీసుకునే వాళ్ళకి ఈ తిండి నియమాలు పాటించకపోతే వాళ్ళ వెయిట్ లాస్ జర్నీ అనేది ఆశించినంత ఎక్కువగా ఉండదు. సో, ఈ ఆహార నియమాలు మీరు పాటించడం అనేది తప్పనిసరి అండి. నమస్కారం.